హాయ్ లాస్ట్ 24 అవర్స్ న్యూస్ నెంబర్ 32 కి స్వాగతం. ఈ లాస్ట్ 24 అవర్స్ లో ఏం జరిగిందో తెలుసా? నాకేం తెలుసు? అన్ని కథలు నాకు చెప్పి ఓపెన్ చేసావా? అయితే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక రిక్వెస్ట్, అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకాస్త మందికి రీచ్ అవుతుంది. అప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుంటారు. సో ప్లీజ్ ఏ మాత్రం వీడియో నచ్చినా వెంటనే లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఏ మాత్రం వర్తి అనిపించినా వెంటనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు చేశారు కదా, డన్. మన ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ కొత్తగా తత్కాల్ బుకింగ్ రూల్స్ ని తీసుకొచ్చింది. ఈ రూల్స్ జూలై 1, 2025 నుండి అమల్లోకి వస్తాయి. ఆ రూల్స్ అనేది ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు జూలై 1 నుండి ఐఆర్సిటిసి వెబ్సైట్ నుండి కానీ లేదా యాప్ నుండి కానీ తత్కాల్ టికెట్ బుక్ చేసే వాళ్ళు కంపల్సరీగా ఆధార్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా జూలై 15 నుంచి ఓటీపీ బేస్డ్ వెరిఫికేషన్ ఉంటుంది అనమాట. అప్పుడు ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఆధార్ కార్డు లేని వాళ్ళైతే జూలై 15 నుంచి ఈ రిజర్వేషన్ కౌంటర్స్ ద్వారా లేదా ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. అప్పుడు ఎవరైతే ఆ బుకింగ్ చేస్తుంటారో వాళ్ళ మొబైల్ నంబర్ కి ఓటీపీ అనేది వస్తుంది. అదేవిధంగా ఈ ట్రావెల్ ఏజెంట్స్ అయితే వాళ్ళు ఫస్ట్ 30 మినిట్స్ వరకు ఈ తత్కాల్ టికెట్స్ బుక్ చేయలేరు. 30 మినిట్స్ తర్వాతే బుక్ చేసే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇది ఒక మంచి అప్డేటే. కొంచెం ట్రాఫిక్ అనేది తగ్గుతుంది. దీంతో పాటు టికెట్స్ సోల్డ్ అవుట్ అనే ఆప్షన్ తీసుకొస్తే కూడా చాలా బెటర్. ఎందుకంటే ఈ తత్కాల్ టికెట్ లో వెయిటింగ్ లిస్ట్ వచ్చినా సరేలే రేపు కదా బయలుదేరేది, ఈ లోపల ఎవరో ఒకరు క్యాన్సిల్ చేసుకుంటారు, కన్ఫర్మ్ అవుతుంది అని తీసుకుంటాం. సో అది కన్ఫర్మ్ అవ్వదు. ఆ తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే సగం డబ్బు రైల్వే వాళ్ళకి పోతుంది, సగం డబ్బు మనకు వస్తుంది. అప్పుడు పక్క ఆ బుకింగ్ చేసే ప్యాసింజర్ కే. సో ఆ విధంగా ప్యాసింజర్ లాస్ కాకుండా ఉండాలంటే ఈ సోల్డ్ అవుట్ అనే ఆప్షన్ పెట్టడం చాలా బెటర్ అని నా అభిప్రాయం. అదేవిధంగా జనరల్ టికెట్ లో కూడా నియంత్రణ చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఏ రైల్వే స్టేషన్ అన్నా చూసుకోండి, ఎంతమంది అన్నా రాని అన్లిమిటెడ్ గా ఈ జనరల్ టికెట్స్ ఇచ్చేస్తుంటారు. ఇది ఇంతవరకు మార్పు రాలేదు దీంట్లో. సో అక్కడే చాలా మంది టికెట్స్ తీసుకొచ్చి ఇక్కడ వేలాడుకుంటూ నిలబడుకుంటూ చాలా అవస్థపడుతూ వెళ్తారనమాట. సో దీనివల్ల తొక్కి స్లాట్ లో లేకపోతే ట్రైన్ యాక్సిడెంట్ లో జరుగుతాయి. సో దీంట్లో కూడా చాలా నియంత్రణ అనేది చాలా అవసరం అని నేను అనుకుంటున్నాను. మరి తీసుకొస్తారో లేదా అనేది ముందు చూడాలి. మీలో ఎంతమంది జనరల్ టికెట్ కి నియంత్రణ అవసరం అని కోరుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ తత్కాల్ బుకింగ్ రూల్స్ మీకు నచ్చిందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్, ఢిల్లీ యూనివర్సిటీ ఒక కొత్త కోర్స్ ని ప్రవేశపెట్టింది. నెగోషియేటింగ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ అనే కోర్సు ఈ డిగ్రీ బీటెక్ చదువుకునే విద్యార్థుల కోసం తీసుకొచ్చారు. ఇది ఒక 12 వారాల కోర్స్ అన్నమాట. ఇందులో ఈ బంధాలని ఎలా బలపరచాలి, మనుషుల్ని ఎలా గౌరవించాలి, అలాగే ఈ హార్ట్ బ్రేక్ అయినప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలి అనే దాని మీద ఈ కోర్స్ అనేది ఉంటుందంట. సో ఇది మెయిన్ జీ జనరేషన్ నడుస్తుంది కదా, వాళ్ళ కోసమే ఈ కోర్స్ అనేది ప్రవేశపెట్టారనమాట. అది కూడా ఈ ఢిల్లీ యూనివర్సిటీలో మాత్రమే తీసుకొచ్చారు. నెక్స్ట్, మన స్వదేశీ ఏఐ సర్వం ఏఐ ఒక కొత్త టూల్ సర్వం సర్వత్ అనే టూల్ ని లాంచ్ చేసింది. ఈ సర్వం సంవాద్ అనే ఏఐ చాట్ జీపీటీ, జెమినీ ఏఐ, గూగుల్ ఏఐ లాంటిదే అనమాట. అందులో మనం ఎలా చాట్ చేస్తామో అదే విధంగా ఈ సర్వం సర్వత్ దాంట్లో చాట్ చేయొచ్చు. ఇది మెయిన్ ఈ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో అందులో లోన్స్ కావాలన్నా లేకపోతే బిజినెస్ ఎలా డెవలప్ చేయాలి, దానికి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా ఇవ్వాలి అనే దాని మీద క్లారిటీ అయితే ఇస్తుంది అనమాట. సో వాళ్ళ కోసమే ఇది స్పెషల్ గా తీసుకొచ్చారు. అదే విధంగా ఈ సర్వం ఏఐ లో కొత్తగా జాబ్ ఓపెనింగ్స్ ఓపెన్ చేశారు. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు సర్వం ఏఐ వెబ్సైట్ కి వెళ్ళి అక్కడ కెరీర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అక్కడ జాబ్ రోల్స్ వస్తాయి. అక్కడ రిక్వైర్మెంట్ బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ర్యాపిడో ఇప్పుడు స్విగ్గీ, జొమాటోకి పోటీగా ఫుడ్ డెలివరీ బిజినెస్ లోకి అడుగు పెట్టింది. అంటే గతంలో ఉండేది అంతగా ఫోకస్ చేయలేదు, ఇప్పుడు పూర్తిగా ఫుడ్ డెలివరీ బిజినెస్ లోకి ఫోకస్ పెట్టారనమాట. సో ఇప్పుడు ఈ స్విగ్గీ, జొమాటో కంటే తక్కువ రేటుకే ఫుడ్ ని డెలివరీ చేస్తున్నారు. ఆ రేటు ఎలా ఉంటుంది అనేది కంపేర్ చేస్తూ ఎన్డీటీవీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తుంది అనమాట. అది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సో అందులో ఈ స్విగ్గీ, జొమాటో ప్లాట్ఫామ్ ఫీజ్ అని, డిష్ ప్లాట్ఫామ్ ఫీజ్ అని ఇలా చాలా వాటికి ఫీజు కలెక్ట్ చేస్తుంటే ర్యాపిడో కలెక్ట్ చేయట్లేదు, తక్కువ ఉందన్నమాట. ప్లాట్ఫామ్ ఫీజు, ప్యాకింగ్ ఫీజింగ్ అయితే 0, దాని వాటికైతే ఎలాంటి ఫీజు కలెక్ట్ చేయట్లేదు. సో అక్కడ మొత్తం స్విగ్గీ, జొమాటోలో ఒక ఫుడ్ డెలివరీకి 400 అయితే ర్యాపిడోలో 200కే వస్తుంది అనమాట. 200 తగ్గుతుంది. సో ఫస్ట్ ఇది అలవాటు చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఫోకస్ దీని మీద పెట్టారు కాబట్టి ఫస్ట్ జనాలందరినీ అలవాటు చేస్తారు ఇలా ఫ్రీ ఇచ్చి. తర్వాత అలవాటు అయిన తర్వాత బాదుడు. ట్రంప్ తాత కొత్త స్కీమ్ ని ప్రవేశపెట్టారు. అమెరికాలో పుట్టే పిల్లలకు 1 టైం సెటిల్మెంట్ కింద అప్పుడే పుట్టిన పిల్లల పేరు మీద
$1,000 ను డిపాజిట్ చేస్తామని ప్రకటించారు. ఇది 2025 జనవరి 1 నుండి 2028 డిసెంబర్ 31 లోపు ఆ మధ్య పుట్టిన వాళ్ళకే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. కాకపోతే ఈ డబ్బు అనేది చేతికి ఇయ్యరనమాట. పేరెంట్స్ చేతికో లేకపోతే వాళ్ళ పేరు మీద బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేయడమో ఇలాంటి చేయరు కానీ, సో ఈ $1,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో 85,000. సో ఈ డబ్బును తీసుకెళ్లి అప్పుడే పుట్టిన పిల్లల పేరు మీద డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ $1,000 అనేది షేర్ మార్కెట్ లో కానీ, మ్యూచువల్ ఫండ్స్ లో కానీ, లేదా ఇండెక్స్ ఫండ్స్ లో కానీ ఇన్వెస్ట్ చేస్తారు. సో ఆ అమౌంట్ ని 18 సంవత్సరాల తర్వాత ఎడ్యుకేషన్ కానీ, లేదా అప్పుడు ఫస్ట్ ఇల్లు కొనుక్కోవటానికి యూజ్ చేసుకోవచ్చు. లేదు పూర్తిగా కావాలనుకుంటే ఆ పిల్లలకి 30 years వచ్చిన తర్వాత ఈ డబ్బు పూర్తిగా యాక్సెస్ ఉంటుందన్నమాట. అప్పుడు ఆ తర్వాతే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఈ డబ్బుని ఖర్చు చేసుకోవచ్చు. అంతవరకు వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. కాకపోతే ఇది ఓన్లీ అమెరికన్ సిటిజన్స్ పుట్టిన పిల్లలకే ఇది వర్తిస్తుంది అనమాట. మిగతా వాళ్ళకి ఇది వర్తించదు. సో ఆ విధంగా ట్రంప్ తాత ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో కూడా ఎంతమంది రావాలని కోరుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో అదనమాట లాస్ట్ 24 hours లో జరిగిన ట్రెండింగ్ టాపిక్స్ అయితే ఇవి. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్లు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే కాస్త మందికి రీచ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ప్రీవియస్ వీడియోస్ చూడాలనుకున్నా ఇక్కడ కార్డ్స్ లో ప్లే అవుతున్నాయి, వెంటనే వెళ్ళి చూడండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం.